నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఆ పార్టీలోని అసంతృప్తులను గుర్తించి మంతనాలు జరుపుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ఎలా ఫిరాయింపులను ప్రోత్సహించారో ఇప్పుడు అదే పందాను కాంగ్రెస్ బీజేపీ అనుసరిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు కారు దిగి కాషాయ కండువాలు కప్పేసుకోగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ హస్తం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో మరింతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీరందరికీ గాలమేసే ప్రక్రియ తెర వెనుక జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు హస్తం పార్టీలోకి వచ్చేయగా తాజాగా ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తెల్లం టికెట్ దక్కించుకుని గెలిచారు. ఈయన కూడా త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని అంటున్నారు. బీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి పోటీ చేసి గెలిచిన యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. యాదయ్య కూడా రేవంత్ ను కలిశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడవనున్నారని అంటున్నారు. మొత్తం మీద ఓవైపు ఎంపీలు మరోవైపు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు వరుసగా కారు దిగుతూ ఉండటం ఆ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి ప్రజలు తమ వైపే ఉన్నారని చాటి చెప్పడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఫిరాయింపులు ఇదే విధంగా కొనసాగితే బీఆర్ఎస్ కి ముందు ముందు కష్టకాలమే అని విశ్లేషకులంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందో వేచి చూడాలి.